నమస్కారం ఫ్రెండ్స్. ఇవాళ మనం అనుకుంటున్నట్టు అతి ముఖ్య రాజకీయ పరిణామం ఇవాళ మనం అనుకుంటున్నట్టు జరుగుతలేదు. కేసీఆర్ ఫార్మ్ హౌస్‌ని వదిలి జనావాసాల్లోకి వచ్చి తానున్నాను అని బీఆర్ఎస్ కార్యకర్తలను ఉత్తేజపరుస్తున్నాడు అని మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇలా చేస్తున్నాడు అని ప్రజలు అనుకోవాలని ఇవాళ కేసీఆర్ మన మధ్యలో ఉన్నట్టు నటిస్తూ ఉన్నాడు. మీరు గమనిస్తే నిన్న మోదీ ఫోన్ చేసి కేసీఆర్ ఆరోగ్యం గురించి ఆరాధీసినట్టు, ఆయనకు ఫోన్ చేసినట్టు ప్రచారం జరుగుతుంది. నా ప్రకారం మోదీ ఫోన్ చేసి ఉండడు. కానీ మోదీ కేసీఆర్ని బయటికి రావాలి అని ఆదేశించ ఉండవచ్చు. మోదీ కేసీఆర్ని బయటికి రమ్మని ఆదేశించి ఉండవచ్చు. ఆదేశం, రిక్వెస్ట్ కాదు. మనం ఇవాళ కేసీఆర్ సడన్గా ఫార్మ్ హౌస్ ఇడ్చి బయటికి ఎందుకు వచ్చాడు? దీని వెనుక ఎలాంటి తతంగం జరిగి ఉంటుంది? తెలంగాణ యొక్క భవిష్యత్తు ఇప్పటి నుంచి ఎలా ఉండబోతుంది? మనం రియల్ ఎస్టేట్ పరంగా, సామాజిక పరంగా, పొలిటికల్ పరంగా మనం ఏమైనా క్లియర్ కట్గా విశ్లేషించుకుందాం. కుంభకర్ణుణ్ణి మోదీ ఎందుకు తట్టి లేపాడు? ఈ కుంభకర్ణుని నిద్ర తెలిసి చేస్తున్నాడా కేసీఆర్, తెలవక చేస్తున్నాడా? అంటే జవాబు ఏమొస్తుంది అంటే తెలిసే చేస్తున్నాడు. కుంభకర్ణుని నిద్ర కేసీఆర్కి సహజ లక్షణం కాదు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో కంగుదిని కుంభకర్ణుని నిద్రలో పోయిన కేసీఆర్ని ఇంతకాలం ఎవరూ తట్టి లేపలేదు. ప్రజల్లో ఎంత మర్యాద మిగిలిందో, ప్రజల్లో ఎంత ఆదరణ మిగిలిందో, ప్రజల్లో వాళ్ళ సత్తా ఏంటో అని తెలియని అయోమయ స్థితిలో కేసీఆర్ ఓడిపోగానే వెళ్ళిపోయాడు. ఇది నిజం. మనం అనుకుంటున్న కుంభకర్ణుడు సహజంగానే నిద్రలో వెళ్ళిపోలేదు. ప్రజల తీర్పును తట్టుకోలేక ఆ నిద్రలో వెళ్ళిపోయిన కేసీఆర్ని 2 ఏళ్ల తర్వాత మోదీ నిద్ర లేపటం జరిగింది. నేను ఎప్పటి నుంచి చెప్తున్నా, గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ పెట్టేది రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు. మొదటి పాయింట్ ఏమంటే
ఎలక్షన్ పెడితే నిధులు ఇవ్వాలి. ఇప్పుడు నిధులు వాళ్ళ దగ్గర లేవు. రెండోది, గెలిచిన సర్పంచ్‌లను నిధులు లేకుండా కాంగ్రెస్ పార్టీలో ఉంచుకోలేరు. మనం రాబోయే రోజుల్లో చూడొచ్చు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇండిపెండెంట్‌గా గెలిచిన సర్పంచులు అంటే హడావిడిగా కాంగ్రెస్‌లో చేరారు. దీనికి కూడా ఒక హోంవర్క్ ఉంది. మనం అనుకుంటున్నట్టు ప్రతి ఒక్క పరిణామము సడన్‌గా జరుగుతలేదు. ప్లాన్డ్‌గానే జరుగుతుంది. దీంట్లో ఎవరు విక్టిమ్స్, ఎవరు బాధితులు అంటే తెలంగాణ వాసులు. నేనెప్పుడూ చెప్పిన తెలంగాణ వాదులు కాదు, పొలిటీషియన్స్ కాదు, ఎవరు కాదు. దీంట్లో తెలంగాణ వాసులు మాత్రమే బాధితులు. మనం గమనిస్తే ప్రజలు గ్రామ పంచాయతీ ఎలక్షన్‌లో ఎలాంటి తీర్పిచ్చారు? ఈ తీర్పు యొక్క తీరు ఫ్యూచర్‌లో జరిగే పాలిటిక్స్‌ని శాసిస్తుంది. గ్రామ పంచాయతీ ఎలక్షన్ మనం అన్నీ చూసినాం. అధికార పార్టీ అంటే లొంగ తీసుకొని డబ్బులిచ్చి అంటే విచ్చలవిడిగా డబ్బుల పంపిణీతో జరిగిన ఎలక్షన్. ఈ ఎలక్షన్‌లో మనమందరం గమనించాలి. ఎవరి పవర్ ఏందో ఎవరికీ తెలుస్తలేదు. ఎలక్షన్ తీరుతలను చూస్తే ఈ డబ్బుల పంపిణీ ఎవరు ఎంత గట్టిగా చేశారో అనేది ఎవ్వరికీ ఊహకు అందుతలేదు. మీరు గమనించండి. అది అంటే స్టేట్‌లో అధికారం లేని బీఆర్ఎస్ వాళ్ళ సర్పంచులను ప్రజలు ఎందుకు గెలిపించారు? లాజిక్ లెస్ కదా! కాంగ్రెస్ పవర్‌లో ఉన్నప్పుడు ఇంకా 3 ఏండ్లు పవర్‌లో ఉంటుంది అని తెలిసి బీఆర్ఎస్ సర్పంచులను ఎట్లా గెలిపించారు? సింపుల్ క్వెషన్. ఈ క్వెషన్ దెబ్బకు మొత్తం పొలిటికల్ సినారియో మొత్తం క్లియర్ అయిపోతుంది. రేవంత్ రెడ్డికి ఇంకా 3 ఏండ్లు ఉంది. 3 ఏండ్ల కాంగ్రెస్ పరిపాలన మిగిలి ఉంది. దానికన్నా ముందే గ్రామ పంచాయత్‌లో ఇంత భారీ స్థాయిలో బీఆర్ఎస్ సర్పంచులు ఎట్లా గెలిచిండ్రు? ఇది ప్రేమతోనా? డబ్బుల పంపిణీ వలన? కేసీఆర్ మీద ప్రేమనా? లేదా బీఆర్ఎస్ పాలించిన 9 ఏండ్లు అంత ఘనంగా ఉండి అది గుర్తుకు తెచ్చుకొని ఓట్లేసిండ్రా? దీన్ని విశ్లేషించుకుంటే కాంగ్రెస్ పంపిణీ చేసింది, బీఆర్ఎస్ పంపిణీ చేసింది. బీఆర్ఎస్ తన ఉనికిని చాటుకోవడానికి పంపిణీ చేసింది. కాంగ్రెస్ తన అధికారం నిలబెట్టుకోవడానికి పంపిణీ చేసింది. సింపుల్. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్‌ని బ్లాక్ అండ్ వైట్‌గా సెపరేట్ చేస్తే మనకు ఈ 2 ఫ్యాక్టర్స్ బయటపడతాయి. అయితే ఇలాంటి అమ్ముడు పోయిన ఒక వ్యవహారంలో డబ్బుల పంపిణీ తీవ్రంగా ప్రభావం చూపిన ఎలక్షన్‌లో మనం పొలిటికల్ డిసిజన్ మేకింగ్ చాలా కష్టం. ఈ పరిణామాల వల్ల ఒక మనిషి మాత్రం అలర్ట్ అయ్యాడు. ఆయనే నరేంద్ర మోదీ. అలర్ట్ అయ్యాడు అనకన్నా ముందు బీజేపీకి తప్ప ఇలాంటి ఫలితాలొస్తాయని ఎవరికీ తెలవదు. ఇది ఒక ఆశ్చర్యకరమైన పరిణామం. అంటే బీఆర్ఎస్‌కి ఇంత సీట్లొస్తాయని ఎవరికీ తెలవదు. నేను ఎప్పటినుంచో చెప్తున్నా, ప్రతి ఒక్క ఎలక్షన్ బీజేపీ ఎక్కడ పోటీ చేస్తుందో అక్కడ బీఆర్ఎస్ తప్పకుండా ధన సహాయం చేస్తుంది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఎక్కడెక్కడ గెలిచారో అక్కడ కూడా బీఆర్ఎస్ ధనబలం ఉంది. నేను ఎప్పటినుంచో చెప్తున్నా.
కేసీఆర్ ఇంకా బయట ఉన్నాడు అంటే దానికి కారణం ఏమంటే ఆయన బీజేపీ ఎక్కడెక్కడ పోటీ చేస్తుంటారో అక్కడ ఫైనాన్స్ చేసే బాధ్యత కేసీఆర్ది. తప్పకుండా చేయాల్సిందే. బయట ఉండాలి అంటే చేయాలి. అయితే అందరినీ సో కాల్డ్ షాక్‌కు గురి చేస్తున్న ఇష్యూ ఏమంటే కేసీఆర్ ఇవాళ ఎందుకు బయటికెళ్ళిండు? దీని జవాబు కావాలి అందరికి. కేసీఆర్‌కి సహజంగా ఉండే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవేం లేవు అని కాదు, ఉన్నాయి. కానీ దానికన్నా పెద్ద రోగం ఏమంటే మనసు రోగం. ప్రజలు తమ దిక్కే ఉన్నట్టు ఉండి ఒక్క దెబ్బ కొట్టంగానే కేసీఆర్ తట్టుకోలేకపోయాడు. కేటీఆర్ తట్టుకున్నాడు, హరీష్ రావు తట్టుకున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు తట్టుకున్నారు, అందరూ తట్టుకున్నారు. కేసీఆర్ తట్టుకోలేకపోయాడు. ఇప్పుడు ఒక పార్టీ యొక్క అధినేత తట్టుకోలేకపోయాడో అప్పుడు క్యాడర్ కూడా డీలవడిపోయింది. అంటే కేసీఆర్‌కి తెలిసిన ఏదో మర్మం మనకందరికీ తెలవదు అని డిసైడ్ అయిపోయారు. కేసీఆర్ ఇంత కామ్‌గా ఉన్నాడంటే ఏదో మనకు తెలవని విషయం ఈయనకు తెలుసు. అందుకోసం కామ్‌గా ఉన్నాడు గనుక మనం కూడా కామ్‌గా ఉండిపోదాం. అసలు అసెంబ్లీలో వచ్చిన పరిణామాలు అంత వ్యతిరేకమేం కాదు. కానీ కేసీఆర్ ఉన్న ఫామ్‌లో అంటే ఆయన ఉన్న రేంజ్‌లో ప్రజలు ఈ ఓటమి ఆయనకియ్యకపోతే ఆయన పెద్ద మాన్‌స్టర్‌గా తయారవుతాడు. అంటే ఆయన గర్వం పదింతలై తెలంగాణ వాళ్ళని పిచ్చి కుక్కలు చూసినట్టు చూస్తుండే. కనుక తెలంగాణ వాసులు ఏం చేసిండ్రు, ఒక్క బ్రేక్ ఇచ్చిండ్రు. అంటే ఆలోచించే ఇచ్చిండ్రు బ్రేకు. ఆలోచించకుండా ఇవ్వలేదు. ఫార్మ్ హౌస్‌కి ప్లాన్ ప్రకారమే పరిమితం చేసిండ్రు. ఎందుకంటే ఇంకో టర్మ్ కేసీఆర్ వచ్చుంటే అప్పుడు తెలంగాణ యొక్క బహిరంగ వేలం జరిగేది. అంటే ఎవడంటే వాడు దాన్ని వేలమేసి ఎవడిది వాడే పంచుకుంటుండే. ఈ పరిస్థితి రావద్దు అంటే కేసీఆర్‌కి బ్రేక్ ఇవ్వాలి. ఇది ప్రజల తీర్పు. అది 2 ఇస్తారా, 3 ఏండ్లు ఇస్తారా, 5 ఏండ్లు ఇస్తారా, అది నరేంద్ర మోదీ డిసైడ్ చేస్తాడు ఇప్పుడు. ఎవడు చేస్తాడు? రేవంత్ రెడ్డి డిసైడ్ చేయడు. కేసీఆర్ డిసైడ్ చేయడు. మోదీ డిసైడ్ చేస్తాడు. నేను ఆషామాషీగా మాట్లాడతలేను. నేను ఏ వీడియో చేసినా బలమైన ప్రూఫ్స్‌తో చేస్తా. కేసీఆర్ బయటికి రావడం, ఉనికి చాటుకోవడానికి కేసీఆర్ బయటికొస్తలేడు. ఆశ్చర్యపోయి బయటికొస్తున్నాడు. ఈసారి జరిగే గ్రామ పంచాయత్ ఎలక్షన్‌లో డబ్బులు ఖర్చు పెట్టినా ఈ మాత్రం సీట్స్ వస్తాయని కేసీఆర్ కూడా ఊహించలే. ఒకే ఒక వ్యక్తి ఊహించిండు, మోదీ. మోదీ తన పార్టీ ఎంత వీక్ ఉందో తెలుసుకొని, బీఆర్ఎస్ ఎట్లా బలపడుతుందో తెలుసుకొని రెడీగా ఉన్నాడు కేసీఆర్‌ని దింపడానికి. అయితే కేసీఆర్ బయటికి రావడానికి కారణాలేమి? ఫస్ట్ రీజన్ ఏమో గ్రామ పంచాయతీలో ఆశ్చర్యకరమైన రిజల్ట్స్ వచ్చి బయటికొస్తున్నాడు అనే ఒక ఊహ. రెండోదేమో మోదీ యొక్క భరోసా. మోదీ ఏం భరోసా ఇచ్చింటాడు కేసీఆర్‌కి? కేసీఆర్‌ని ఎవ్వరు టచ్ చేయొద్దు అనే ఒక చిన్న డీల్ కుదిరినాకనే కేసీఆర్ బయటికొస్తున్నాడు. ఈ డీల్ ఎవరితోని కుదిరింది? రేవంత్ రెడ్డితోని కుదిరింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ కదా! మరి మోదీతోని డీల్ ఎట్లా చేసుకున్నాడు? ఎందుకంటే రేవంత్ రెడ్డి బేసిక్ వీక్‌నెసెస్ కూడా రేవంత్ రెడ్డి దగ్గరున్నాయి. మోదీకి కాంగ్రెస్ వీక్‌నెస్ తెలుసు, రేవంత్ రెడ్డి వీక్‌నెస్ తెలుసు, కేసీఆర్ వీక్‌నెస్ తెలుసు, తన పార్టీ ఎంపీల, ఎమ్మెల్యేల వీక్‌నెస్ కూడా తెలుసు. తాను ఏమీ చేయలేను అని కూడా స్పష్టంగా తెలుసు. ఇప్పుడు తెలంగాణలో చక్కబెడుతున్న వ్యవహారాలు
మోదీ కేసీఆర్ మధ్యలో జరుగుతలేవు. ఈ చక్కబెడుతున్న వ్యవహారాలు మోదీ, చంద్రబాబు నాయుడు, కేసీఆర్, రేవంత్ రెడ్డి మధ్యలో జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డికి అధిష్టానంతో ఏ సంబంధం లేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. రేవంత్ రెడ్డి పని తానున్నంత కాలం కాంగ్రెస్ని పోషించడం. కాంగ్రెస్ని ఎన్ని రోజులు రేవంత్ రెడ్డి పోషిస్తాడో అన్ని రోజులు ముఖ్యమంత్రిగా ఉండటం ఖాయం. మరి కాంగ్రెస్ని పోషిస్తూ ఉన్న ముఖ్యమంత్రిని అదుపులోకి తెచ్చుకోవాలి. కాంగ్రెస్ని సహాయం చేయటం ఆపాలి అంటే ఏం చేయాలి? రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నుంచి పక్కకు తప్పియాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రాబ్లం ఏమంటే కాంగ్రెస్ని వీడితే రేవంత్ రెడ్డికి భవిష్యత్తు లేదు, మళ్ళీ ముఖ్యమంత్రి కాలేడు. ఈ రిస్క్ ఉంది రేవంత్ రెడ్డికి. కానీ రేవంత్ రెడ్డినే ముఖ్యమంత్రిగా ఉంచి బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఒక కూటమి ప్రభుత్వం ఏర్పరచగలవు అంటే చేయగలవు. కానీ కేటీఆర్ కేసీఆర్ని రేవంత్ రెడ్డి అధ్యక్షతన పనిచేసే అంటే ఆ డీల్ కుదుర్చాలి. ఎవడు కుదుర్చాలి అంటే మోదీని కుదుర్చాలి. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నుంచి సపరేట్ చేయడం ఈజీ, కానీ రేవంత్ రెడ్డిని ఎక్కడ పెట్టాలి వాళ్ళ? ఎందుకంటే రేవంత్ రెడ్డి పక్కకు జరిగి ఊరుకోడు. రేవంత్ రెడ్డి ఫ్రీగా ఉన్నాడంటే బీఆర్ఎస్ బీజేపీ మళ్ళీ పవర్లో రారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి సహాయం లేకుండా అబ్సల్యూట్ మెజారిటీ వీళ్ళిద్దరు సాధించలేరు. రేవంత్ రెడ్డి సహాయం కావాలి. రేవంత్ రెడ్డి సహాయం చేయాలంటే కాంగ్రెస్ నుంచి దూరం కావాలి. కాంగ్రెస్ నుంచి దూరం అయితే రేవంత్ రెడ్డికి పవర్ పోవద్దు, మళ్ళీ ముఖ్యమంత్రి స్థాయిలోనే ఉండాలి. కానీ ఇక్కడ వచ్చిన చిక్కేమంటే కేటీఆర్ కేసీఆర్ రేవంత్ రెడ్డి కింద పనిచేస్తారా అంటే చెయ్యరు అని మీరు అందరూ అనుకుంటున్నారు. దీనికి కూడా ఒక ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ ఉంది. దీంట్లో కూడా మన మహారాష్ట్రలో ఎట్లా కూటమి ఏర్పడ్డదో అలాంటి కూటమి ఇప్పుడు ఏర్పడబోతుంది తెలంగాణలో. అయితే ప్రస్తుతం పరిస్థితి తెలంగాణలో కాంగ్రెస్ది ఎట్లుంది? ఈ గ్రామ పంచాయత్ ఎలక్షన్ జరిగితే మొత్తం బయటపడుతుంది అని కాంగ్రెస్కి రేవంత్ రెడ్డికి తెలుసు కనుకనే బాగా అవాయిడ్ చేయడానికి ట్రై చేశారు. అంటే ఈ బీసీ పోరాట సమితి నుంచి ఒక అడ్డంకి ఏర్పరిచి దీన్ని డిలే చేసి ఈ బీసీ నినాదాన్ని ఇంకో 2 ఏళ్ళు పొడిగిద్దామని చూసిరు. కానీ అది అయ్యే పని కాదు, ఎవడంత గట్టి లీడర్ లేడు అని తెలుసుకున్న కాంగ్రెస్ చచ్చినట్టు ఈ గ్రామ పంచాయత్ ఎలక్షన్ పోటీ చేసింది. కానీ కాంగ్రెస్లో ఒక విచిత్రమైన కాంక్ష ఉంది. కాంగ్రెస్లో విచిత్రమైన కాంక్ష ఏముందంటే ఎక్కువ మంది కాంగ్రెస్ నుంచి గ్రామ పంచాయత్ ఎలక్షన్లో సర్పంచులుగా గెలవద్దు. ఇప్పుడు వీళ్ళ గ్రామ పంచాయతీలో గెలిచినా ఏం చేసినా వీళ్ళకి లాభమేం లేదు, నష్టమే కాంగ్రెస్కి. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరిగినాయంటే వీళ్ళు నిధులు ఇవ్వాలి గ్రామాలకు, ఒక్క నయా పైసా లేదు. నయా పైసా ఇవ్వని పరిస్థితిలో పంచాయత్లో సర్పంచ్లు గెలిచి ఏం పీక్కుంటారు? ఏం పీక్కోలేరు. అందుకోసం కాంగ్రెస్ ఓడిపోవాలనే ఈ పోటీలో దిగింది. అందుకోసమే బీఆర్ఎస్కి అన్ని సీట్లు వచ్చింది. కాంగ్రెస్ గెలవాలని పోటీలో దిగలేదు. కాంగ్రెస్ ఓడిపోతే బాగుండు, మేము ఓడిపోతే ఎక్కువ మంది బీఆర్ఎస్ సర్పంచ్లు వాళ్ళు వీళ్ళు ఉంటారు, బీజేపీ మేము నిధులు ఇచ్చే అవసరం లేదు, చేతులు ఎత్తేయచ్చు. కానీ ఎక్కువ మంది కాంగ్రెస్ పంచాయతీలో గ్రామ పంచాయతీలో గెలిచిండ్రు సర్పంచ్లు అంటే తమ పార్టీ వాళ్ళకే నిధులు ఇవ్వలేదంటే కాంగ్రెస్లో సంక్షేమం ఏర్పడుతుంది. అంటే పాలిటిక్స్ అనేది ఎంత స్వార్థానికి లోనవుతుందంటే ఒక కాన్స్టిట్యూషనలీ ఫార్మ్డ్ బాడీస్ని కూడా పొలిటికల్ కోసం యూజ్ కోసం సర్వనాశనం చేస్తున్నారు. ఇది ఎవరు చేస్తున్నారు అంటే మోదీ కూడా చేస్తున్నాడు. మోదీనే చేస్తున్నాడు అనొచ్చు, కానీ కాంగ్రెస్ వాళ్ళకు కూడా ఈ అలవాటు ఉంది. కాబట్టి కేసీఆర్ బయటికి రావడం,
మీరు ఆశ్చర్యం చూడండి. ఇంకో పాయింట్, కేసీఆర్ వాళ్ళ బయటికొచ్చి బండబూతులతో రేవంత్ రెడ్డిపై రెచ్చిపోతలేడు. మీరు గమనించండి. ఏదో అక్కడక్కడ 2, 3 మాటలు అంటాడు. అవలే అని అంటాడు గానీ, ఇది ముందే స్క్రిప్ట్‌లో రాసుకొని ఉంటారు వాళ్ళు. వచ్చి రాగానే కేసీఆర్ రాజకీయ పరంగా కాంగ్రెస్‌పై దాడి చేస్తలేడు. ఎందుకు చేస్తలేడంటే నేను చెప్పినా కదా ఇప్పటివరకు. ఆ డీల్ ప్రకారమే చేస్తలేడు. తిట్టినట్టే తిట్టి, తిట్టులో సారం తీసేసి, తన ఉనికిని చాటుకొని, జరిగిన డీల్‌ని బయటపెట్టకుండా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి, బీఆర్ఎస్‌లో జోష్ నింపి, బీజేపీ వాళ్ళకు హోష్ తెప్పించి, కాంగ్రెస్‌ని కాస్త అలర్ట్ చేయడానికి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ వల్ల ఏం జరుగుతుంది కాంగ్రెస్‌లో? కాంగ్రెస్‌లో రేవంత్ పట్ల భయం పెరుగుతది. రేవంత్‌ని లైట్ తీసుకునే వాళ్లకు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ బూచి లాంటిది. అంటే ఇప్పుడు కేసీఆర్ బలపడుతుండంటే ఢీ కొట్టే లీడర్ ఎవరు? అంటే రేవంత్ రెడ్డి. అందరూ చెప్పేది అదే కదా! కాంగ్రెస్ అంటే కేసీఆర్‌ని ఢీ కొట్టగలిగే లీడర్ ఎవరు? అంటే రేవంత్ రెడ్డి. అంటే మళ్ళీ రేవంత్ రెడ్డికి మార్క్స్ పెరుగుతాయి. ఇంపార్టెన్స్ పెరుగుతది కాంగ్రెస్‌లో. అంటే ఇంకా కొన్ని రోజులు రేవంత్ రెడ్డి ప్రామినెంట్‌గా కాంగ్రెస్‌లో ఉండొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్‌లో ఇప్పుడు రేవంత్ రెడ్డిని అటాక్ చేసే టైం వచ్చింది. ఎందుకంటే పంచాయత్ ఎలక్షన్స్‌లో చాలా తక్కువ సీట్లు వచ్చినాయి గనక, డబ్బులు ఖర్చు పెట్టినా ఏడుస్తున్నారు గనక, రేవంత్ రెడ్డిని బ్లేమ్ చేద్దాము అనుకునే టైంలోనే కేసీఆర్ బయటకొచ్చాడు. కేసీఆర్ బయటకొచ్చిందంటే కాంగ్రెస్‌లో ఉచ్చబడుతుంది. ఈ ఉచ్చకు పరిష్కారం ఏమంటే రేవంత్ రెడ్డి. అంటే ఈ మొత్తం స్క్రిప్ట్ రాసుకొని, స్క్రిప్ట్ ప్రకారమే వీళ్ళు ముందరొస్తున్నారు. మనం చూస్తే రేవంత్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సారం లేదు, దమ్ము లేదు, ధైర్యం లేదు. ఆయన ఒక టైప్ పోయి వాళ్ళ మినిస్టర్స్‌నే బ్లేమ్ చేసినట్టుంది. అంటే అనుమానాస్పదంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు రేవంత్ రెడ్డి. అదే కాన్ఫిడెన్స్‌తో కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రాజకీయ అంటే అపోజిషన్ పార్టీపై, అపోజిషన్ లీడర్స్‌పై వెయిట్ వేయకుండా సాఫ్ట్‌గా ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి డిస్కషన్ స్టార్ట్ చేశాడు. అంటే రాజకీయంగా రేవంత్‌ని అటాక్ చేయకుండా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పై ఒత్తిడి తీసుకొస్తున్నాడు. అంటే దీని సంకేతం ఏమొస్తుందంటే, ఇప్పుడు ఫోకస్ మొత్తం మెల్లగా ఈ ఇరిగేషన్ అయిపోయిందా, నెక్స్ట్ రైతులపై తీసుకొని వస్తాడు ఫోకస్ కేసీఆర్. రైతులకు అన్యాయం జరుగుతుంది. అంటే ఇది వ్యూహం ప్రకారమే మోదీ, కేసీఆర్‌లు, రేవంత్ రెడ్డిలు కలిసి ఆడుతున్న నాటకం. నేను చెప్తున్నా, బలైపోయేది తెలంగాణ వాసులు మాత్రమే, తెలంగాణ వాదులు కాదు. నేను ప్రతి ఒక్క మాట తూకం వేసి మీ ముందర ఏమంటే నేను అంత పాపులర్ వ్యక్తిని కాదు, నేను రాజకీయ విశ్లేషకుణ్ణి అని నేను చెప్పుకోను. నాకు రాజకీయంగా పలుకుబడి ఏం లేదు. మనం టీవీ ఛానల్‌లో రాము కాబట్టి ఇప్పుడు నా మాటలు కూడా ఎవడు పట్టించుకోకపోతుండొచ్చు. నో ప్రాబ్లమ్. నా భావ వ్యక్తీకరణ కోసం ఈ ఛానల్ పెట్టుకున్నా. నా భావాలు ఎంత కరెక్ట్ అయితున్నాయా లేదా అనేది మీ అందరికీ తెలిసిందే. నేను పెద్ద డబ్బా కొట్టుకునే అవసరం లేదు. కొంతమంది నీకు రాజకీయ పరిపక్వం అని చెప్పినా కదా, ఆంధ్రాలో నీకేం తెలుసు ఆంధ్ర అంటే ఎగిరితాను. నేను చెప్పినట్టే అవుతుంది ఆంధ్రాలో. రాసి పెట్టుకోవాలి. ఆంధ్రాలో నేను చెప్పినట్టే అవుతుంది. ఆంధ్రాలో కూడా, తెలంగాణ పక్కన పెట్టండి, ఆంధ్రాలో కూడా నేను చెప్పినట్టే అవుతుంది. అంతే, రెండో మాట లేదు. అక్కడ లోకేష్ ఉండని, చంద్రబాబు నాయుడు ఉండని, ఎవడన్నాడు, నాకు సంబంధం లేదు. ప్రాక్టికల్ ఎకనామిక్స్ ఎప్పుడైనా చూస్తే మీకు అర్థమవుతుంది. ఎకనామిక్స్ అనే సబ్జెక్టే తెలియకపోతే అడ్డగోలు రాజకీయాలు మాటలు పెద్ద పెద్దగా మాట్లాడచ్చు.
కేసీఆర్ ఎందుకు బయటకు వచ్చిండు? ఇదే సవాల్ అందరికి. ఇప్పుడు ఎందుకు వచ్చిండు? ఇదొకటి. ఇప్పుడే ఎందుకు వచ్చిండు? ఇదొకటి. ఇప్పుడు వచ్చి ఏం సాధించాలనుకుంటున్నాడు? ఇదొకటి. ఆయన సాధించాలనుకుంటున్నాడా? ఎవరో సాధించాలని కోరుకుంటే బయటికి వస్తున్నాడా? ఇదొకటి. రాజకీయ విశ్లేషణ ఒక లైన్‌తో మొదలై ఎన్నో లైన్‌లు గీయాల్సి వస్తది పక్కన. ఒకటి చిన్నది, ఒకటి పెద్దది, ఒకటి దానికన్నా పెద్దది, ఒకటి చిన్నది, ఒకటి పెద్దది ఇట్లా. ఏది స్పష్టత ఉండదు. ఎందుకుండదు? ఎందుకంటే ఇవాళొక మాట, రేపొక మాట. అయితే చాలా మందికి అర్థం కాని విషయం ఏమంటే, కవిత బయటికొచ్చింది. కవిత బయటికొచ్చింది. కవిత కాంగ్రెస్ వల్ల బయటికొచ్చింది. ఇప్పుడు కవిత బయటికొస్తే ఆమె కేసీఆర్‌పై ఆరోపణలు చేస్తుంది కేటీఆర్‌పై. అంటే కవిత కాంగ్రెస్ గూటికి చేరితే ఇప్పుడు బీఆర్ఎస్ అర్ధనగ్నంగా ఉంది ఇప్పుడు. ఎప్పుడు కావలిస్తే అప్పుడు కవిత ఉన్న టవల్ కూడా గోచి కూడా గుంజేస్తది. ఆ గోచి గుంజకుండా ఉండాలంటే మోదీ అండ వీళ్ళకి కావాలి. రేవంత్ రెడ్డి వీళ్ళని ఏం చేయొద్దు అంటే మోదీ సపోర్ట్ ఉంటే కానీ రేవంత్ రెడ్డి ఏం చేయడు. అయినా రేవంత్ రెడ్డి ఏం చేయడు. ఎందుకంటే వాళ్ళ ఆస్తులు మొత్తం గుంజేసుకున్నాడు ఆల్రెడీ. బీజేపీ వాళ్ళకి కొంత పంచిండ్రు, కాంగ్రెస్ వాళ్ళకు బాగా పంచిండ్రు. పంచుకున్నారు మొత్తం. వాళ్ళ దోపిడీ అంతా వీళ్ళిద్దరు పంచుకున్నారు. నా ఖావుంగా నా ఖానే దూంగా. ఇది పైన లాజిక్, ఒక స్టేట్మెంట్ అన్నట్టు. అందరూ తింటున్నారు, అందరూ తినవలసిందే అనేది ఇంకో మన ఛానల్ యొక్క స్లోగన్ అన్నట్టు. అయితే ఇక్కడ ఒక క్రిటికల్ క్వశ్చన్ ఉంది. సపోజ్ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అంటే కేసీఆర్, మోదీ, రేవంత్ రెడ్డి స్ప్లిట్ అయ్యి కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకొని వస్తే, ఈ కూటమి ప్రభుత్వం వస్తే కేసీఆర్కి ఏం లాభం? నడిపించగలడా? ఇదొక పెద్ద ప్రశ్న కదా. నేను ఇప్పుడే చెప్తున్నా, తెలంగాణకు ఒక 10-15 ఏళ్ల వరకు భవిష్యత్తు లేదు. దాదాపు 10-12 లక్షల కోట్ల అప్పు ఉన్న తెలంగాణను ఎవ్వరు హక్కున చేర్చుకోవడానికి తాపత్రయపడతలేదు ఎవ్వరు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళని మీరు ముఖ్యమంత్రి అవుతావా అంటే వాడు కూడా భయపడతాడు. మేము ముఖ్యమంత్రి ఏం చేసేది? తిట్లు తప్ప ఏం మిగిలినాయి ఇక్కడ, ఏం లేవు ఇక్కడ అనుకుంటారు. అలాంటి పొజిషన్ని రేవంత్ రెడ్డి మెయింటైన్ చేస్తుండు కనుకనే రేవంత్ రెడ్డికి మర్యాద ఉంది, పార్టీలో ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే అక్కడ చేయడానికి, మార్కులు కొట్టడానికి ఏం లేదు, నిధులు లేవు. గ్రామ పంచాయతీ ఎలక్షన్ తర్వాత రిస్క్ ఎక్కువైపోయింది కాంగ్రెస్కి. ఇప్పుడు ఎలక్ట్ అయిన పంచాయత్ మెంబర్స్ అంతా డిమాండ్ చేస్తారు, నిధులు ఇవ్వండి. ఎక్కడి నుంచి ఇస్తాడు? ఎన్ని భూములు అమ్ముతాడు? రైతు బంధుకు భూములు అమ్మాలి, ఫ్రీ బస్సుకు భూములు అమ్మాలి, కళ్యాణ లక్ష్మికి భూములు అమ్మాలి, పనికి ఆహారంకి కాంట్రిబ్యూట్ చేయాలన్నా భూములు అమ్మాలి, ఏది చేసినా భూములు అమ్మాలి. అన్ని హర్ మర్స్కి దవా ఏక్ అన్నట్టు అన్ని ప్రాబ్లమ్స్కి ఒకటే పరిష్కారం, భూములు అమ్మడం. ఆప్షన్ లేదు. ఏ భూములు అమ్మి ఏమేం చేస్తాడు? రైతు భరోసా ఎక్కడి నుంచి ఇస్తాడు? ఫ్రీ బస్ ఎక్కడి నుంచి ఇస్తాడు? కళ్యాణ లక్ష్మి ఇవ్వలేదు, అది ఎక్కడ ఇస్తాడు? 2500 మహిళలకి ఇవ్వాలి, అది ఎక్కడ ఇస్తాడు? రూపాయికి రేషన్ ఇవ్వాలి, అది ఎక్కడి నుంచి ఇస్తాడు? ఫ్రీ కరెంట్ ఎక్కడి నుంచి ఇస్తాడు? ఎక్కడి నుంచి ఇస్తాడు? స్టూడెంట్ స్కాలర్షిప్ వాళ్ళు ఎక్కడి నుంచి ఇస్తాడు? ఏ భూములు అమ్ముతాడు? అంటే వచ్చే ప్రభుత్వాలు కూడా ఉన్నది దోచుకొని సర్వైవ్ కావడానికి వస్తుంది, కానీ తెలంగాణని బాగుపరచడానికి ఎవడు రాడు, ఉండడు. ఇప్పుడు కేసీఆర్కి కూడా భయం పట్టుకుంది. సపోజ్ కేసీఆర్ పవర్లో వస్తే కేసీఆర్ వచ్చి ఏం చేస్తాడు? అన్ని అప్పులే. దోచుకుందామంటే
ధన రేవంత్ రెడ్డి ల్యాండ్స్ అన్ని ఆక్షన్ చేసి ఎక్కడిదక్కడ అమ్మేస్తుండు. ఫ్యూచర్ సిటీ మొత్తం అమ్మేసి వెళ్ళిపోతాడు రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీ మొత్తం అమ్మేసి వెళ్ళిపోతాడు. ఏం మిగిల్చిపోతాడు అంటే వెస్ట్ హైదరాబాద్ని మిగిల్చిపోతాడు. నేను చెప్పింది మీకు 2.5 ఏళ్ల క్రితము హాస్యాస్పదం అనిపించింది. ప్రాక్టికలీ వెస్ట్ హైదరాబాద్ ఈజ్ ఎ డెట్ అని మీరు చూడండి. కొన్నేళ్ల తర్వాత నా మాటలు మీకు గుర్తుకొస్తాయి, చెవులో గుయ్యం అనిపిస్తుంది. ఎవడి కొడితే వాడే పండు అని ఒక డైలాగ్ ఉంది కదా, దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది వాడే పండు అని. అట్లా అనిపిస్తుంది, గిమ్మంట చెవు. అరే వీడు 2.5 ఏళ్ల క్రితం ఒక మాట చెప్పిండే, వెస్ట్ హైదరాబాదు హైదరాబాద్కి ఎలా ఒక భారంగా మారుతుంది అంటే అప్పుడు అర్థం కాలే, ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేతనైతే వెస్ట్ హైదరాబాద్ని ముందని ఖతం చేస్తుండే, చేయలే, ఎందుకంటే చేయలేడు. ఇప్పుడు ఆ రేట్లు లేవు అమ్మాలన్న. ఎవడు అమ్మాడు, ఎవడు హ్యాండ్ ఓవర్ చేయడు. ఏ హ్యాండ్ ఓవర్ అయింది అవి అమ్మేసిండ్రు. కేటీఆర్ ఏమేమి నాకేసిండో అవి అమ్మేసిండ్రు. బీజేపీ వాళ్ళు కొంత అమ్మిండ్రు. కాంగ్రెస్ మీద నీకు కాంగ్రెస్ హయాం వచ్చినాక నేను వీడియో చేసిన బల్కుల కొన్ని అంటే కొన్ని అంతస్తులు అమ్మేసిండ్రు. మీకు గుర్తుకుంటాడు, రెగ్యులర్ చూసేటోళ్ళకి ఆ వీడియోలు చూసింటారు వాళ్ళు. ఒక్కసారి అంటే 5, 10 ఫ్లోర్స్ అమ్మేసిండ్రు. ఎవరికి అమ్మినంటే వీళ్ళకి అమ్ముడు కాదు, జస్ట్ డొనేషన్. మనం బయట ఉండాలంటే ఇవి డొనేట్ చేయాలి, తప్ప. దయచేసి గమనించండి, మనం పార్టీల కోసం ప్రాణత్యాగాలు చేయటం, కేసీఆర్ని తిడితే కమెంట్స్లో పెట్టడం, రేవంత్ రెడ్డిని తిడితే ఎమోషనల్ కావడం, ఇవన్నీ వేస్ట్. మీ జీవితానికి ఇప్పుడు జరిగే పొలిటికల్ పరిణామాలకు ఏ సంబంధం లేదు. ఇప్పుడు మొన్న జరిగిన గ్రామ పంచాయతీకు మీకు ఏ సంబంధం లేదు, అది డబ్బుల డీల్. వద్దు అనుకుంటూ పెట్టిన ఎలక్షన్ అది. అసలు కాంగ్రెసే కంగు తిన్నదేమో. ఇన్నెందుకు వచ్చినారా నాయన, మా కర్మకు దరిద్రం ఎక్కడనో. ఇప్పుడు ఈ ఎలక్ట్ అయిన సర్పంచులంతా నిధులు అడుగుతారు, మేమే ఎండింది దేవాన్ని. ఓడిపోయినా బాగుండు, మొత్తం ఒక 100 సీట్లు వచ్చినా బాగుండు మా కాంగ్రెస్ కనుకోండి. ముఖ్యమంత్రి పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తే అర్థం కాలే మీకు, ఆయన ముఖం ఎట్లా మాడిపోయింది. తక్కువ వచ్చినాయని కాదు, మాడిపోలే, అసలు ఇన్నెందుకు వచ్చినాయని మాడిపోయి. రాజకీయంగా పరిపక్వంగా ఆలోచించాలంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఆలోచించాలి. అధికారంలో ఉన్న పార్టీ ఇన్ని సీట్లు ఎందుకు వచ్చినారా నాన్న అని బాధపడే స్థాయిలో తెలంగాణ ఉన్నందుకు మనం బాధపడాలి. ఎవడైనా పవర్లో ఉన్న వాళ్ళు ఎక్కువ సీట్లు వచ్చినందుకు బాధపడుతూ పడేసి చూసిండ్రు ఎప్పుడైనా? అలాంటి సందర్భం ఏర్పడ్డది ఇప్పుడు. దయచేసి కేసీఆర్ బయటికి వెళ్ళిండు, షేర్ ఆయా బాహర్ అని టైటిల్, పులి బోను బయట వచ్చింది అని, అంటే తడాకా చూపిస్తాడు కేసీఆర్ బయటకు వచ్చిండని, కంగుతున్న కాంగ్రెస్ అని, మోదీ వణికిపోతుండని, ఇటువంటి టైటిల్స్ పెట్టకండి. ఎందుకంటే ఇప్పుడు జరిగే రాజకీయ పరిణామాలు ఒక గెస్ వర్క్ చేసుకునే స్థాయిలో కూడా లేవు, అంత క్రిటికల్ ఉన్నాయి. నేను చెప్పిన వెస్ట్ హైదరాబాద్ భారంగా మారిపోతుంది అంటే మీకు అర్థం కాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి రాగానే 2 ఏళ్లలో వెస్ట్ హైదరాబాద్ దిక్కు చూస్తలేడు ఆయన. ఉన్నది అమ్ముకుందాం, వెస్ట్ హైదరాబాద్ చుట్టుముట్టు మొత్తం అమ్మేస్తాడు. ఫ్యూచర్ సిటీ మొత్తం అమ్మేసి ఇప్పుడు ల్యాండ్ అక్వైజేషన్ ఎక్స్ట్రా కావాలంటుండు కదా, అవి చేయడు రేవంత్ రెడ్డి. తీసుకోడు ల్యాండ్, డబ్బులు ఏం తీసుకుంటాడు? చంద్రబాబు నాయుడు లాగా ల్యాండ్ తీసుకొని నేను డెవలప్ చేస్తా అంటే ఎవడు నమ్మటం లేడు. ఆ డీల్ కాదు తెలంగాణ. క్యాష్ డీల్ అవుతుంది, క్యాష్ లేదు. ఇప్పుడు అడిషనల్ ఫ్యూచర్ సిటీకి ల్యాండ్ అక్వైజేషన్ చేయడానికి ఒక్క పైసా లేదు. గ్రామ పంచాయతీకి ఇస్తాడా, కళ్యాణ లక్ష్మికి ఇస్తాడా, రైతు భరోసాకి ఇస్తాడా, ఉచిత పథకాలకు ఇస్తాడా, స్టూడెంట్ రియంబర్స్మెంట్కి ఇస్తాడా? దేనికి ఇద్దామంటే భూమి అమ్మాల్సిందే. ఆ భూములు తరిగిపోతున్నాయి. ఎన్ని రోజులు అమ్మకా తింటారు? రేవంత్ రెడ్డి త్వరితగతిని అమ్మేస్తున్నాడు. కొద్ది కాంగ్రెస్ పంపిస్తుండు, కొద్ది బీజేపీ వాళ్ళకి ఇచ్చేస్తుండు, కొంత బీఆర్ఎస్ వాళ్ళకి కూడా ఇచ్చేస్తుండేమో మెల్లగా.
మెల్లగా. ఎందుకంటే రేపు కూటమి వీళ్ళతోనే చేయాలి. అంటే ఇప్పుడు ఇయ్యలేదు బీఆర్ఎస్కి, మెల్లగా ఇస్తాడు. వీళ్ళు కూడా అడుగుతారు మా వాటా అంటాడు. నీవేమో మా దగ్గర దర్జాగా దుబ్బేసినాము, ఇప్పుడు మా వాటా మాకి అంటాడు బీఆర్ఎస్ వాడు కూడా. అప్పుడు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ జిగుత్సాకరమైన పరిణామాలు. కేసీఆర్ బయటికి రావడం కూడా ఒక వ్యూహం కిందనే వస్తున్నాడు. వ్యూహం కిందనే వస్తున్నాడు. ఆ వ్యూహం ఎప్పుడు రావాలి అనుకున్నాడంటే ఇప్పుడు ముహూర్తం ఫిక్స్ అయింది. గ్రామ పంచాయతీ ఎలక్షన్ తర్వాత ఇప్పుడు క్రైసిస్ స్టార్ట్ అవుతుంది కాంగ్రెస్లో. అప్పుడే కేసీఆర్ బయటికి రావాలి. కేటీఆర్తో అయ్యే పని కాదు. ఒక చరిష్మా ఉండాలి కదా. చరిష్మా ఉన్న లీడర్ ఎవరంటే కేసీఆర్. ఎవరి తర్వాత? రేవంత్ రెడ్డి తర్వాత అనుకుంటున్నాం. కాదు. ఇప్పుడు ఒకరు చరిష్మా ఒకరు తగ్గించే పనిలో ఇద్దరు బిజీ అయిపోతారు. కేసీఆర్ చరిష్మా తగ్గించాలని రేవంత్ రెడ్డి చరిష్మా తగ్గించాలని ఈయన. వీళ్ళిద్దరు గుద్దుక చేస్తుంటే ఈ రెండు పిల్లులు కొట్లాడుకుంటుంటే ఒక కోతి వచ్చి పవర్ని అమాంతంగా తినేస్తుంది. ఆ కోతి ఎవరో మీకు అందరికి తెలుసు. ఆ రెండు పిల్లులు కొట్లాడుకునేది, కోతులు కొట్లాడుకునేది, ఎవడో వచ్చి తీసుకుపోయేది, ఇది మామూలు స్టోరీ కాదు. సొసైటీలో నుంచి వచ్చిన స్టోరీ ఇది. జనరల్గా జరిగే సిచ్యువేషన్స్ ఇవి. ఎవరిద్దరు పోట్లాడుకుంటుంటే దాని అడ్వాంటేజ్ ఇంకోటి థర్డ్ పర్సన్ తీసుకుంటాడు. కాబట్టి మీరందరూ ఇప్పుడు జరిగే రాజకీయ పరిణామాలను ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన పెద్ద స్పీచ్లా 95% పాత స్టోరీ ఉంది. ఆ నవల ఎప్పుడో అందరు చదివేశారు. ఆ చదివిన నవలనే మళ్ళీ చదువుతున్నాడు. అంటే ఏదో ఒకటి చెప్పాలి. నేను బయటకు వచ్చి చెప్పాలి. ఎందుకు ఓడిపోయినామని అడిగితే అది సహజం అండి, రాజకీయాల్లో అది సహజం అనేసాడు. కారణాలేమి అని ఏం విశ్లేషిస్తలేడు. రాజకీయాల్లో సహజం ఎట్లయితుంది? నువ్వు మంచి పని చేసినట్టు గెలుస్తుంటివి. ఎందుకు గెలవలేదు అంటే అసహజం. నువ్వు అసహజమైన పని చేసినాగానే నిన్ను ఓడించిండ్రు. ఇది ఒప్పుకుంటలేడు. మళ్ళీ ఇరిగేషన్ ప్రాజెక్టులు, పాలమూరు, రంగారెడ్డి, ఎత్తిపోతలు, ఇవే స్టోరీలు. పాత నవలు మళ్ళీ తీసి మళ్ళీ అదే స్టోరీస్ అవుతాయి. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇది కేసీఆర్ కూడా గమనించాలి. అప్పుడు ఇన్నట్టు పిచ్చోళ్ళలాగా కేసీఆర్ స్పీచ్ ఎవడు ఇప్పుడు వింటలేడు. కొద్దిగా ప్రాక్టికల్ అయిపోవాలి కేసీఆర్ కూడా. ఫార్మ్ హౌస్లో 2 ఏళ్ళు ఎందుకు వండినావు ప్రశ్న. దాని జవాబు క్లియర్గా ఇవ్వాలి. నువ్వు ఎందుకు ఓడిపోయినావు? ఇది పెద్ద ప్రశ్న. నువ్వు అన్నీ చేసి ఉంటే ఎందుకు ఓడగొట్టిండ్రు? ఇది ఇంకో ప్రశ్న. నువ్వు ఫార్మ్ హౌస్లో వండితే నీ కొడుకు అల్లుడు పార్టీని నిలబెట్టుకోవడానికి అష్ట కష్టాలు ఎందుకు పడుతున్నారు? ఇదొక ప్రశ్న. కాబోయే కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి అన్నావు కదా, మళ్ళీ ఇలాంటి ముఖ్యమంత్రి, ఇంత వీక్ ముఖ్యమంత్రి రేపు తెలంగాణకు ముఖ్యమంత్రి అయితే ఏం కథ అవుతుంది? కాబట్టి మీరు ఒకటి గమనించాలి. రేవంత్ రెడ్డి అయినంత ఫాస్ట్గా అన్ని భూములు అమ్మేసుకుంటాడు. కావాలని యూటీ గీటీ అని ప్రచారం చేసి మొత్తం మున్సిపాలిటీలను కలిపేసి మొత్తం భూములన్నీ నాకేసి చెక్కేస్తాం. తర్వాత రాజకీయ పరిణామాలు ఏమైనా ఎవ్వరికి అవసరం లేదు. కాబట్టి అవసరం ఉన్న వాళ్ళము మనము తెలంగాణలో ఉన్న మూల నివాసులకే ఉంది. కాబట్టి అందరూ రాజకీయ గిముక్కులకు ఇక పడకండి. మనతోని మోసం జరిగిపోయింది. 11 ఏళ్లుగా మోసం జరుగుతుంది. ఇంకో 5 ఏళ్ళు జరుగుతుంది. తథ్యం. నేను అందుకని చెప్పిన రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడానికి పోకండి 3 years అని. నేను ఆలోచించి చెప్తా, మీ మంచిగా చెప్తా. మీకు అర్థమైతే చేసుకోండి, లేకపోతే మీ ఇష్టం చేసుకోండి. ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. 20 ఏళ్ళు 0 ఇంట్రెస్ట్ బాండ్లో వేసినట్టు ఉంటుంది. కాబట్టి మీరందరూ కామ్గా ఉండి రాజకీయాలను దూరం నుంచి చూసి ఎమోషన్కి గురి కాకండి అని అందరినీ కోరుకుంటూ
నమస్కారం.